వరుస బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఉదయం బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ రాగా తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర లాతూర్ నుంచి కాల్ వచ్చినట్లు గుర్తించారు. ఇక మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ లోనూ బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసింది. ఎల్జీటీ ఎక్స్ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అనుమానిత బ్యాగ్ ను గుర్తించారు. అయితే బాంబు ఆనవాళ్లు ఎక్కడా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అటు విశాఖ ఇటు విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టినట్టుగా ప్రస్తుతం కాల్స్ రావడంతో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. విశాఖ ఎల్జీటీ ఎక్స్ప్రెస్ రైలు బాంబు బెదిరింపు వచ్చింది. అటు విజయవాడలోనూ కూడా వరుస బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఈ రోజు ఉదయం బీసెంట్ రోడ్ లో వ్యాపారస్తులుంటే సముదాయంలో పెట్టినట్టుగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు కాల్ విజయవాడలో వచ్చింది. అటు వైజాగ్ లో కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ బాంబు తనిఖీలు కూడా బాంబ్ స్క్వాడ్ చేపట్టింది. సో వరుస బాంబు తనిఖీలు, ఈ బాంబు బెదిరింపులకి సంబంధించి వివరాలని మా ప్రతినిధి విజయవాడ నుంచి అలాగే వైజాగ్ కరెస్పాండెంట్ ఇద్దరి నుంచి తెలుసుకుందాం. ముందుగా విజయవాడ నుంచి ప్రసాద్ తో మాట్లాడదాం. ప్రసాద్, ఏంటి వరుస బాంబు బెదిరింపులు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమన్నా సమాచారం తెలిసిందా? విజయచంద్రిక, ఈ రోజు విజయవాడలో 2 చోట్ల బాంబులు పెట్టినట్టు అజ్ఞాత వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చే ఉదయం తెల్లవారుజామున 100 కంట్రోల్ రూమ్ కి విజయవాడ బీసెంట్ రోడ్డు ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం, రోజు వందలాది మంది ఆ ప్రాంతంలో వ్యాపార కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 100 కాల్ రాసిన వెంటనే పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే బాంబు స్క్వాడ్, అదేవిధంగా రాష్ట్ర రంగంలో నుంచి 5 బృందాలుగా ఏర్పడి మొత్తం 1/2 కిలోమీటర్ ఇటు బందర్ రోడ్ నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా బీసీ రోడ్డు మొత్తాన్ని కూడా గల్లీలు పెట్టారు. ప్రతి షాప్ తో పాటు మొత్తం ఆకరణ వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది ఆ రోడ్డు. ప్రతి రోజు కూడా రాత్రి వ్యాపారం అయిపోగానే బళ్ళన్నీ కూడా అక్కడే ఉంచేసి ఆ పైన కవర్లు కట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలా దాదాపు 100 బళ్ళు దాకా మొత్తం అనుమానం కూడా పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా బాంబు ఉన్న జాడ కనిపించకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకొని దాదాపు 4 గంటల ఆపరేషన్ తర్వాత ఎటువంటి భయం లేదు, అందరూ వ్యాపారాలు చేసుకోవచ్చు కూడా పోలీసులు అక్కడ ఉన్న ప్రజలకు వ్యాపారులకు కూడా క్లియరెన్స్ ఇచ్చారు. దీంతో 11 గంటల తర్వాత అక్కడ వ్యాపార కార్యకలాపాలు ఉన్నాయి. ఈ లోపు అందరూ ఉపయోగించుకున్న సమయంలో వెంటనే మళ్ళీ రైల్వే స్టేషన్ లో బాంబు కార్యక్రమం ఫోన్ కాల్ ఆ కార్యక్రమం కలిగించింది. అన్ని అప్రమత్తమైన జీఆర్పీ పోలీసులు అలాగే ఆర్పీఎఫ్ పోలీసులతో పాటు విజయవాడ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి మొత్తం దాదాపు 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి విజయవాడలో. ఆ విజయవాడ 10 ప్లాట్ఫామ్లను ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా పూర్తిగా ఆ బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేయించారు. ఎక్కడా కూడా ఎటువంటి ఆ ఏడాది లేదు. చివరి పార్టీల ఆఫీస్ వైపు కూడా వెళ్లి మొత్తం పరిశీలించినప్పటికి కూడా ఎక్కడ కూడా ఈ జాడ కనిపించకపోవడంతో 6 ఊపిరి పీల్చుకున్నట్టు చెప్తా ఉన్నారు. అయితే ఈ కాల్స్ సంబంధించి ఉద్దేశపూర్వకంగా చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే 100 కాల్స్ ఇచ్చిన నెంబర్ ఇప్పటికే ట్రేస్ చేశారు. అయితే ఆ వ్యక్తి జాడ కోసం గాలిస్తారు. మరోవైపు రైల్వే స్టేషన్ గురించి కాల్ గురించి కూడా ఇప్పుడు ఎంక్వైరీ